తరువాత సరే, దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఈ 91వ కీర్తన 14-15 వచనాల్లో, 34వ కీర్తన 19వ వచనంలో ఈ 2 వచనాలకి ఒక చక్కటి అంశాన్ని మనము పోయిన వారమే చెప్పాను. నీతిమంతుడు శ్రమల్లో దేవునిపై ఆధారపడతాడు. ఒక విశ్వాసి తన శ్రమల్లో ఎవరిపైన ఆధారపడాలి? దేవునిపై ఆధారపడాలని విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. శ్రమలే కానీ, సమస్యలే కానీ, ఇబ్బందులే కానీ, కష్టాలే కానీ, ఇవి సాధారణంగా మనిషి జీవితంలో కలుగుతాయి. ఇవి నా జీవితంలో ఏది రాదు, ఏ ఇబ్బంది రాదు, ఏ కష్టము రాదు, ఏ శ్రమ రాదు, ఎలాంటి పరిస్థితుల్లో రావండి నాకు తెలుసు అన్నవారు ఎవరేం భూమి మీద ఉండరు. తన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, లేక ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలో, దేవుని మీద ఎలా ఆనుకోవాలో మరికొన్ని సంగతులు మనం వాక్యములోనే నేర్చుకోబోతాం. యోబు నీతిమంతుడు, యోబు భక్తిపరుడు, యోబుకున్న మంచి లక్షణాలు ఎన్నో మనం చూస్తాం. చెడుతనం విసర్జించిన వాడు, భక్తిగా బ్రతికేవాడు, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అంతేకాదు న్యాయముగా నడుచుకునేవాడని, నీతి కొరకు బ్రతికేవాడని చాలా చక్కటి విషయాలు. వచ్చిన శ్రమలు, మొదటి శ్రమ ఆర్థికమైన శ్రమ వచ్చింది, రెండోది తన పిల్లల మీదకి వచ్చిన శ్రమ. ఈ 2 శ్రమల గురించి మనము నేర్చుకుంటూ వచ్చాము. 3వ శ్రమ గురించి దేవుని వాక్యముల నుండి మనం చూద్దాం రండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ 3వ శ్రమను మనం చూద్దాం. చదువుతారా ఎవరైనా ఒకరు? ఆ 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతూ వచ్చాము. యోబుకు వచ్చిన 3వ శ్రమ శరీరానికి వచ్చిన శ్రమ. మొదటి శ్రమ ఆర్థికమైన శ్రమ అని చెప్పాం, 2వ శ్రమ తన పిల్లల మీదకి వచ్చిన శ్రమ అని చెప్పాం, 3వ శ్రమ తన శరీరానికి వచ్చిన శ్రమ. ఆ శ్రమను గురించి అక్కడ చెప్తా వస్తున్నాడు. అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు బాధాకరమైన కురుపులతో యోబు బాధపడుతున్నాడనే సంగతి అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి యోబు జీవితంలో ఉన్న పరిస్థితులు, యోబు జీవితంలో వస్తున్న కష్టాలు, యోబు జీవితంలో కలిగిన ఆ బాధలను మనం అక్కడ చూస్తున్నాము. ఆర్థికమైన పరిస్థితులు అయితే పోనీలే, ఈరోజు వచ్చిన లాభం పోయింది, రేపు సంపాదించుకోవచ్చులే అని అనుకోవచ్చునేమో. లేక పిల్లల విషయంలో మరలా తను పడుతున్న వేదన మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు శరీరం మీకు వచ్చింది. ఆర్థికమైన శ్రమలు వస్తే విశ్వాసం నుండి తొలగిపోలేదు, పిల్లల మీదకి శ్రమ వస్తే విశ్వాసం నుండి తొలగిపోలేదు. ఇప్పుడు సాతానుడు దేని మీద పెట్టాడు? తన శరీరం మీదకి వచ్చింది శ్రమ. అంటే అనారోగ్యానికి ఏమైపోయాడు? గురైపోయాడు. మనం విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, భక్తిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, నీతిగా బ్రతకాలని ఆలోచన చేస్తున్నప్పుడు, మనకి అనారోగ్యం అనే సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యలో మనం బాధపడతా ఉన్నప్పుడు, ఆ సమస్య నుండి విడుదల కాకపోతే మనము ఎంతో నొచ్చుకొని, దేవుడు ఎందుకు నా పట్ల కనికరం చూపించట్లేదు, దేవుడు ఎందుకు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఎందుకు ఇటువంటి శ్రమలు నా మీదకి పంపించాడు అని మనం చాలాసార్లు దేవుని మీద సొనగాలి, దేవునికి దూరం అయిపోవాలి, వాక్యము చదవకూడదు, ప్రార్థన చేయకూడదు, దేవుని మందిరానికి వెళ్ళకూడదు, దేవుని పిల్లలతో సహవాసం చేయకూడదని అపవాది, లోకము ఎన్నో రీతిలుగా మన విశ్వాసం నుండి తొలగించడానికి, మన నీతిని సరిపివేయడానికి, మన భక్తిని పాడు చేయడానికి అపవాది వేసే బాణాలు ఈ విధంగా ఉంటాయి. మనం చాలాసార్లు బయట నుండి వస్తాయి, మీ దేవుడు మీరు నమ్ముకున్నారు కదా, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అనేటట్లు మాటలు కూడా వినిపించి చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మనం నిరాశలోకి వెళ్ళిపోవాలి, విశ్వాసం నుండి తొలగిపోవాలని సాతానుడు ఎన్నో రకాలుగా బాణాలు మన మీద వేస్తారు. అప్పుడు కూడా మన విశ్వాసాన్ని విడిచి పెట్టకూడదు, దేవుని మీదే మనం బ్రతకాలి. భయంకరమైన వ్యాధులు ఉన్నాయి లోకంలో,
రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అవును, దేవుణ్ణి ప్రేమిస్తున్న మనము దేవుని వాక్యం చక్కగా చదువుతూ దేవుని మందిరానికి వస్తూ చక్కటి సమర్పణ చేసుకుంటూ ₹1,000 దేవునికి ఇస్తాం, చక్కటి కానుకలు ఇస్తుంటాం, లేక చక్కగా పరిచర్య చేస్తుంటాం, చక్కగా దేవుని సన్నిధిలో కనబడతాం. ఏదో ఒక అనారోగ్యం అది మన మీదకు వస్తున్నప్పుడు, ఎందుకు దేవుని కొరకు నేను ఇన్ని చేస్తున్నా సరే, దేవుని కొరకు ఎంత చక్కగా బ్రతుకుతున్నా సరే, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, ఎందుకు ఇలాంటి అనారోగ్యం వచ్చింది అని దేవుని మనం దూషించాలి. దేవునికి దూరంగా ఉండాలని సాతానుడు ఎన్ని ఉపయోగాలు బాణాలు మన మీదకి వేస్తాడో మనం ఎరుగుంటే, ఏది వచ్చినా సరే మనము దేవుని కొరకు బ్రతకాలి విశ్వాసం అనడానికి బైబిల్లోనే ఒక రుజువు మీకు చూపిస్తాను. ఒక ఉపమానంగా, లాజరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. లాజరు అంటే ఇద్దరున్నారు లాజరులు. ఎవరు అనంటే మార్తా మరి యొక్క తమ్ముడు లాజరు ఉన్నాడు, భయంకరమైన దరిద్రత అనుభవిస్తున్న లాజరు ఉన్నాడు. ఇద్దరు లాజర్లు ఉన్నారు. అయితే రెండో లాజరు కోసం మనం చూస్తాం. భయంకరమైన దరిద్రత అనుభవిస్తున్న లాజరు ఎంతో శారీరకమైన బాధ అనుభవిస్తున్నాడు. కుక్కలు వచ్చి కూడా నాకుతున్నాయి. అంత భయంకరమైన పరిస్థితులు, అటు వ్యాధులతో అటువంటి భయంకరమైన కష్టంలో ఉన్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవుని కొరకు నమ్మకంగా అతడు బ్రతికాడు కనుకనే అతను గూర్చి మంచి సాక్ష్యాలు మనము వింటాం. సరే, ఇంకొక మరి ఉదాహరణ మేము ముందు మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను. రిఫరెన్షియల్ తీయని అవసరం లేదు, కానీ 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుండి? 38 సంవత్సరాలు. ఎందుకు కోనేటి దగ్గర అతడు ఉన్నాడనంటే, అక్కడ ఒక పద్ధతి ఉన్నది. నీళ్లు దేవదూత వచ్చి కదుపుతుంది. ఎవరైతే రోగంతో ఉన్నారో ఆ నీటిలో పడితే వారికి ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. కాబట్టి అతడున్న చోట నుండి లేవలేకపోతున్నాడు. అలాగ 38 సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడు ఆ వ్యాధితో. ఎవరు సహాయం చేసేవారు లేరు, ఎవరు అతను వైపు చూసేవారు లేరు. అతడు పరిగెత్తి వెళ్దామన్న అంత స్థాయి కూడా అతనికి లేదు. అటువంటి వ్యాధితో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు యేసుప్రభువారు అడిగారు, అతన్ని స్వస్థపరిచారనే మాటలు అక్కడ మనము చూస్తాం. వ్యాధులు వస్తాయి, జ్వరమే రావచ్చు, దగ్గే రావచ్చు, లేక ఇంకా భయంకరమైన టైఫాయిడ్, రకరకాల జ్వరాలు ఉన్నాయి, రకరకాల వ్యాధులు ఉన్నాయి, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ వస్తాయి. అయితే వాటి నుండి విడుదల పొందలేమండి అంటే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక మార్గము చూపిస్తాడు. దేవుడైతే విడిచిపెట్టేసి దేవుడు కాదు. మనము దేవుని దగ్గరికి రాకుండా, దేవుని వైపు చూడకుండా, దేవుడా నాకు సహాయం చేయనంటే అది అంత మంచి విశ్వాసం కాదేమో అని చెప్పాలి. దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గరికి మనం వచ్చి, దేవా నా శరీరానికి వచ్చిన ఈ పరిస్థితులు ఏంటి, నేను విశ్వాసంతో బ్రతుకుతున్నాను, నీ కొరకు నమ్మకంగా జీవిస్తున్నాను అని యోబుల దేవుని కొరకే మనము దేవుని మీదే ఆధారపడి ఉంటే ఖచ్చితంగా ఆ పరిస్థితుల నుండి దేవుడు విడిపిస్తాడేమో, విడిపించగలరు. యోబుకు వచ్చిన శ్రమలు అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు, అంటే శరీరంలో ఎక్కడా ఖాళీ లేదు, అన్ని భయంకరమైన శ్రమ. ఒక మాట అన్నాడు బైబిల్, చిల్లి పెంకులతోన గోక్కునే పరిస్థితి, అంత భయంకరమైన వ్యాధి. ఆ పరిస్థితుల్లో కూడా యోబు చూడండి, యోబు గురించి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే, భక్తిపరుడుగా ఉన్నప్పుడు, బాగా డబ్బు ఉన్నప్పుడు, పిల్లలంతా బాగున్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, యోబు ఎంత మంచివాడో, యోబు ఎంత మంచి విశ్వాసం, యోబు ఎంత భక్తిపరుడు అని పొగిడిన నోళ్ళే ఇప్పుడు ఎలా మాట్లాడుతాయి అంటే, ఏ పాపమో చేసి ఉంటాడు, ఏ తప్పిదమో చేసి ఉంటాడు, ఎందుకు వస్తుంది ఆ వ్యాధి, ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి, ఆర్థికమైన పరిస్థితులు ఎందుకు వస్తాయి, ఒక్కసారి ఆస్తంతా ఎందుకు పోతుంది, పిల్లలు ఒక్కసారి ఎందుకు పోతారు, ఎందుకు శరీరానికి ఇన్ని రోగాలు వచ్చాయి, ఏదో తెలియని రహస్యమైన పాపం యోబు చేసి ఉంటాడని నోళ్ళు చాటవంటారా? ఆ మాట ఈ మాట అక్కలు అమ్మలు అనుకోరంటారా? అనుకుంటారు. నోరికేముంది, నరములేని అని మనమే నిజమే. అది చాలా బాగుంటే బాగు కోరుతాం, బాగులేకపోతే బాగులేదని కోరుతాం. ఈ మనిషి నోరు అలాంటిది. యోబు బాగుని ఎంత దయగలిగిన స్వామో, అతను చేతితో ఇస్తే ఎంత ఆశీర్వాదమో అన్న నోళ్ళే ఏదో తప్పిదం చేశారని స్నేహితులు అన్నట్టే ఊరిలో ఉన్నవారు అనరా అంటే అని ఉంటారేమో. భయంకరమైన వ్యాధి. చూడండి, ఒకసారి బైబిల్లో చూపుదాం. యోబు గ్రంథముల నుండి 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట. 16వ అధ్యాయం 16వ వచనంలోనే యోబు గ్రంథం అన్ని పరిస్థితులు వచ్చినా సరే అతడు ప్రార్థన చేయకని మానాడా? ఏమండి, ఎన్నో పరిస్థితులు వచ్చాయి,
అక్కడ మనం చూస్తున్నాం. ఆర్థికమైన పరిస్థితులు వచ్చాయి, పిల్లల విషయంలో శ్రమ వచ్చింది, చనిపోయారు. తర్వాత శరీరానికి వచ్చింది శ్రమ. అయినా సరే దేవుని వదిలాడండి? దేవుని దగ్గరికి వెళ్ళడం మానేశాడా? లేదు. మనం ఒక్క ఆలోచన చేద్దాం, చిన్నగా ఆలోచన చేద్దాం, పెద్దగదు. కాలు నొప్పి పెడితేనే మనం దేవుని మందిరానికి ఎన్నో వారాలు రావడం మానేస్తూ ఉంటాం. లేక చెయ్యి నొప్పి పెడితేనే ఎన్నో వారాలు దేవుడి దగ్గర రావడం మానేస్తూ ఉంటాం. లేక చిన్న జ్వరం వస్తేనే దేవుని దగ్గరికి రావడం మానేస్తూ ఉంటాం. కానీ యోబు జీవితంలో కలిగిన కష్టం, ఆ శరీరానికి వచ్చిన శ్రమ మనం చూస్తున్నాము. అలాంటి పరిస్థితులు వచ్చినా సరే దేవునికి దూరంగా అతడేమీ లేడు, దేవునికి చాలా దగ్గరగానే. అందుకు నీతిమంతుడు తన శ్రమలో ఎవరి మీద ఆధారపడతాడు? దేవుని మీద ఆధారపడతాడు. బైబిల్లో మరొక మాట మనం చూస్తే, మార్తా మరియల తమ్ముడు ఎవరు? లాజరు. యోహాను సువార్త 11వ అధ్యాయం తీయొద్దు కానీ, యేసు ప్రేమించిన లాజరు ఏమై ఉన్నాడని రాయబడ్డది? 3వ వచనం అనుకుంటా. రోగి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమిస్తే ఎందుకు రోగి అయి ఉన్నాడు? లేక దేవుని ప్రేమిస్తే లాజరు ఎందుకు ఆ కష్టం వచ్చింది అని అనుకుంటాం. దేవుణ్ణి ఎరిగితే కష్టాలు రావనేమి లేదు, దేవుని నమ్ముకున్నంత మాత్రాన వ్యాధులు రావనేమి లేదు. అయితే దేవుణ్ణి అడిగితే ఆ పరిస్థితుల నుండి ఎలా ఇడిపించాలో దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం ఖచ్చితంగా చేస్తాడు. అయితే ఆ రోగము చేత, ఆ బాధ చేత అతడు చనిపోయాడనే మాట కూడా మనం ఆ యోబు గ్రంథంలో, యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత ప్రభువారు అంటే మన స్నేహితుడైన లాజరు ఏమై ఉన్నాడు తెలుసా? నిద్రించి ఉన్నాడు, అతను లేపడానికి వెళ్దాం అంటాడు. ఆ తర్వాత ప్రభు వచ్చి అతను లేపినట్టు కూడా మనం చూస్తాం. అంటే దేవుని నమ్ముకున్నంత మాత్రాన జ్వరాలు రావండి. అవును, ప్రభుని నమ్ముకున్నారు కదా, మీరు కూడా ట్యాబ్లెట్లు వాడతారా అని అంటే, అవును, వాటిని కూడా దేవుడే సృజించాడు. వ్యాధి వస్తే వేసుకోవడానికి, బాధలు వస్తే వాటి నుండి విడుదల చేయడానికి దేవుడు సమస్తమును మన కొరకే ఏర్పాటు చేశాడు. అది మనము ఎవరో అన్నారని మనం జ్వరం వచ్చిందని ట్యాబ్లెట్ వేసుకోవడం మానేసామనుకోండి, మరంత ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. ప్రతిదీ దేవుడు కలుగు చేశాడు కాబట్టి దాని క్రమాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తూ ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటి నుండి విడుదల చేస్తాడు. ఇంకా మీకు చూపిస్తాను దేవుని వాక్యముల నుండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 20వ వచనం. రండి, దరిద్రుడైన లాజరు గురించి ఒక్క మాట చూడండి. చదువుతారా? 16వ అధ్యాయం 20వ వచనం. లాజరు అని ఒక దరిద్రుడు, వాడు కురుపులతో నిండిన వాడై. చాలండి, అతడు ఎలా ఉన్నాడని రాయబడ్డది? కురుపులతో నిండినవాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వదిలేశాడంటే వదలలేదు, దేవుని మీద విశ్వాసంతో బ్రతికాడు. ఇంకా ఒక మాట చూపిస్తాను రండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 35వ వచనంలో అక్కడ కూడా అరికాలు మొదలుకు నడినెత్తు వరకు కురుపులతో అనే మాట రాయబడి ఉన్నది. చదువుతారా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీ అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఆ 35వ వచనం చాలు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వచ్చే ఆ బాధ ఏంటో అక్కడ చెప్తూ వస్తున్నాడు. ఎలాంటి కురుపులో చెప్తా వస్తున్నాడు, ఎలాంటి వ్యాధో చెప్తా వస్తున్నాడు. అయితే వాటన్నిటిలో నుండి మన దేవుడు స్వస్థపరచగలడు. ఎందుకంటే స్వస్థపరిచి యెహోవా మనకున్నాడు. నేనే మిమ్మల్ని స్వస్థపరచువాడును అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చూస్తాం. కాబట్టి దేవుడు స్వస్థపరచగలడు. సరే, యోబుకు వచ్చిన శ్రమలు అన్నీ. అందుకు నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడనంటే, ఈ మాట మనం చూస్తే దేవుడు ఒక అభయం ఇస్తున్నాడు, ధైర్యమైన మాట ఇస్తున్న మాట చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఐగుప్తుల్లో కలుగు చేసిన రోగములు ఏది మీకు రానియను, మిమ్మల్ని స్వస్థపరిచి యెహోవాను నేనే, మిమ్మల్ని బాగు చేయవాడును నేనే. దేవుడు ఎంతమందిని బాగు చేయలేదంటారు? చాలామందిని బాగు చేశారు. దేవుడు స్వస్థపరచగలిగిన వాడనే మాట. సరే, యోబుకి శరీరానికి వచ్చే శ్రమలు దేవుని దూషించాడా? దూషించలేదు. మరి ఎలా ఉన్నాడు? విశ్వాసంతోనే జీవిస్తున్నాడు అనే మాట రండి. ఇంకొక యోబుకు వచ్చిన శ్రమ చూద్దాం. 2వ అధ్యాయం యోబు గ్రంథం
2:9 4వ మాట. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలక యుందువా, దేవుని దూషించి నువ్వు చచ్చిపో అని అంటుంది. ఇప్పుడు ఎవరి ద్వారా వస్తుంది శ్రమ? భార్య ద్వారా వస్తుంది శ్రమ దేవునికి. ఇక్కడ యోబు జీవితంలో భార్య ద్వారా వస్తున్న శ్రమను మనం చూస్తున్నాం. ఆర్థికమైన శ్రమలు వచ్చాయి, అయినా సరే నిలబడ్డాడు. కుటుంబం పిల్లల మీదకి వచ్చింది శ్రమ, అయినా విశ్వాసంతో బ్రతికాడు. శరీరానికి వచ్చింది శ్రమ, అయినా సరే విశ్వాసంతోనే బ్రతికాడు. ఇప్పుడు ఎవరి నుండి వస్తుంది శ్రమ? కట్టుకున్న భార్య నుండే వస్తుంది శ్రమ. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కదా, యోబు చాలా భక్తిగా బ్రతుకుతున్నాడు. మాటల ద్వారా అయినా పాపము చేయలేదు, క్రియల ద్వారా అయినా పాపము చేయలేదు. అంత చక్కగా బ్రతుకుతున్న యోబు జీవితంలోకి వచ్చిన శ్రమలు మంటున్నమాట, ఇంకనూ యథార్థతను వదలకు యుందువా. యథార్థంగా బ్రతికావు, భక్తిగా బ్రతికావు, అయినా ఎన్ని శ్రమలు వచ్చాయి, ఇంకా యథార్థతను వదిలి చచ్చిపో నువ్వు అన్న మాటలు ఎవరి నుండి వస్తున్నాయి? భార్య నుండి వస్తున్నాయి. అసలు దేవుడు భార్యను ఎందుకు ఇచ్చాడు? ప్రమాణాలు కూడా చేస్తారు కదా పెళ్ళిలోను, వ్యాధి ఎందును బాధ ఎందును పెళ్ళిలో చేయిస్తారు. ఇది మొదలుకొని నిరంతరం నేను ఎప్పుడు వరకు అండి? మీరు చేశారా? మరి చివరి వరకు కదా ఉంటాం. చిన్న కష్టం వచ్చింది, ఇప్పుడు బాధ వచ్చింది, ఏమని తిడుతుంది భార్య? మరి ఏమైపోయిందంట ప్రమాణము? ఎప్పుడు జబ్బు అనే జబ్బుదాలో పడి ఉంటావు అని అంటాడు. ఎవరు? భర్త. ఇప్పుడు ఇద్దరు ఎలా ఉండాలి? ఒకరికి ఒకరి బాధలో ఒకరు, ఒకరి కష్టంలో ఒకరు పాలు పంచుకొని సాటి అయిన సహకారులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం, అంతేనా? దేవుని ఆలోచన. కానీ ఇన్ని కష్టాలు వస్తుంది, కనీసం ఇప్పుడు వచ్చినా శ్రమ వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా ఒకరి బాధలో ఒకరు పాలు పంచుకోవాలి. పోనీలే అమ్మ, ఈరోజు ఈ బాధతో లేవలేకపోతున్నావా, పని చేయలేకపోతున్నావా అని భర్త దాన్ని అర్థం చేసుకొని పని ఆ రోజు చేయగలగాలి. లేక భార్య అయినా సరే ఆ విధంగా ఒకరి కష్టంలో ఒకరు, ఒకరి వ్యాధిలో ఒకరు, ఒకరి బాధలో ఒకరు అర్థం చేసుకొని అలా పాలు పంచుకుంటే ప్రియులారా ఎంత సంతోషంగా ఉంటుందో ఆ భార్యాభర్తల యొక్క బంధం. ఏ రోజు నేను ఎందుకు పండుకున్నానో, ఎందుకు బాధపడుతున్నా, ఏ రోజైనా అడిగావా, చేసావా అని అంటారు. స్త్రీలు ఏమంటారు తెలిసిన? ఏంటి ఆ భాష చెప్పమంటారా, నేను చెప్పమంటారా? సచ్చినోడా అంటారు. నేను ఎన్ని బాధలతో పడుతున్నాను, ఎన్ని కష్టాలతో, ఎప్పుడు వండమనే చెప్తావు, ఎన్ని అది చేయమనే చెప్తావు, నా బాధ ఏంటో నీకు అర్థం కావట్లేదు అని ఎన్ని మాటలు అంటారో స్త్రీలు కూడా. పురుషులకి అనిపించుకోవడం కారణం ఏంటంటే వీళ్ళు కూడా పట్టించుకోరు కాబట్టి, అందుకని మాటలు. ఇక్కడ భార్య ద్వారా వస్తున్న శ్రమలు ఎలాంటి శ్రమ అయ్యానంటే, సరేనండి మనం దేవుని కొరకు చక్కగా బ్రతుకుతున్నాము, అందుకే ఈ శ్రమలు వచ్చాయి, అయినా పర్వాలేదు, దేవుని విడిచిపెట్టద్దు, నీ భక్తి గొప్పది, నీ విశ్వాసం గొప్పది, నువ్వు చాలా చక్కగా నీతిగా బ్రతుకుతున్నావు అని భార్య 4 మాటలు అంటే ఇంకెంత బాగుండేదో. కానీ అలాగనలే. నీ యథార్థతను వదిలి ఏమన్నది అంటే, పిల్లలు చచ్చిపోయి నువ్వు కూడా చచ్చిపోతే ఇంకెందుకు, చచ్చిపో నువ్వు కూడా అన్నట్టుగా ఆయన మాట్లాడుతుంది ఆమె. అలాంటి శ్రమల్లో కూడా ఏమైనా అన్నాడా? పొన్నోడు ద్వారా ఏమన్నాడు చెప్పండి యోబు? అలాగంటే పురుషులుగా మనం ఎంత బాగున్నా అలాగనం కదా. అంటే మనం ఇంకొక మాట అంటాం, పురుషులేమి మంచిగా మాట్లాడితే గొడవేమి ఉండదు, వెంటనే దీటైన మాట అనేవాళ్ళనమాట మనం. కాబట్టి ఇద్దరి మధ్య పెద్ద తగాదాలు అయిపోతాయి. భార్యాభర్తలు ఎప్పుడు కూడా కలిసి సంతోషంగా ఉండాలన్నది దేవుని కోరిక, దేవుని ఆలోచన. కనుక శ్రమలు కానీ తర్వాత ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ధైర్యం చెప్పుకోవాలి, ఒకరికొకరు ధైర్యం ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి. నేనున్నాను నీకు, నువ్వున్నావు నాకు అనే ఒకరికి ఒకరు విడవకుండా అటువంటి బంధంతో భార్యాభర్తలు కలిసి ఉండాలనే దేవుని ఆలోచనతోనే వారిని ఒకటిగా చేశాడు. కాబట్టి అటువంటి ఆలోచనతో భార్యాభర్తలు ఉండాలి. ఉన్నప్పుడు కష్టం వచ్చిన వారిని వేరు చేయదు, బాధ వచ్చిన వారిని వేరు చేయదు. భార్యాభర్తల బంధం చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన శ్రమలేంటో మనం చూస్తున్నాం. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 23:4 త్వరగా చదువుదాం. గాఢంధకారపు లోయల నుండి నడిచినను ఏ అపాయం మీదకి నేను భయపడను,
నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్ర దండము నన్ను ఆదరించుతున్నది. దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆయన దుడ్డు కర్ర దండం మనల్ని ఆదరిస్తుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు చెప్పండి? నేను భయపడను. గాఢంధకారపు లాంటి పరిస్థితులు వచ్చినా సరే నేను భయపడిన అన్నాడు. ఎందుకు భయపడిన అన్నాడు? ఎవరు తోడై ఉన్నాడు? నాకు ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే అండి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే అండి, నేను దేనికి భయపడి, ఎందుకంటే మా ఆయన ఉన్నాడు, ఎందుకంటే మా ఆవిడ ఉంది అన్న భరోసా ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. అటువంటి స్థితిలో ఉండాలి. యోబు గ్రంథం 13:15 చూడండి. యోబు గ్రంథం 13:15 దేవుని కొరకు ఎలా కనిపెట్టుకుంటున్నాడో చెప్తాడు అక్కడ. ఇదిగో ఆయన నేను చేసిన సంపెనను నేను ఆయన కొరకు కనిపెట్టుకోవడం మానను. మానేస్తాను అన్నాడా? మానను. ఆయన ఎన్ని చేసినా సరే, ఆయనను చంపేసినా సరే, నేను ఆయన కొరకు కనిపెట్టుకోవడము మానను అనే మాట అక్కడ చెప్తా వస్తున్నాడు. సామెతలు 6:16-19 ఒక చక్కటి మాట. ఈ అన్నదమ్ముల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, లేక అక్కచెల్లెళ్ళ మధ్య కానీ, కుటుంబాల మధ్య మన ఎవరు గొడవ పెడతారో చూడండి. అక్కడ చెప్తాడు, అన్నదమ్ముల మధ్య జగడం పుట్టించేవాడు ఎవరు? అపవాది. ఆ తర్వాత 19 అన్నదమ్ముల మధ్య జగడం పుట్టించేవాడు ఎవరు? అపవాది. భార్య భర్తల మధ్య జగడం పుట్టించేవాడు ఎవరు? కుటుంబాల మధ్య జగడం పుట్టించేవారు ఎవరు? అపవాది. కాబట్టి ఒకవేళ మన మధ్య అలాంటి సమస్యలు వచ్చాయి అని అంటే దీనికి ఎవరో కారణమో సాతాను అని మనం ఎరిగితే విశ్వాసం నుండి తొలగిపోము. లేదంటే విశ్వాసం పక్కన పెట్టేస్తాము. అది ఏం చేస్తాడు? నవ్వుకుంటాడు చక్కగా. భలే స్విచ్ పెట్టాను నవ్వుకుంటాడు. కాబట్టి దేవునికి అక్కడ అవమానం. ఒకరోజు డాక్టర్ గారు ఒక ఆయన 75 సంవత్సరాల వయసు కలిగిన ఆయన పరీక్ష చేస్తే ఇలాగ అన్నాడంట, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా కనబడుతున్నారు బ్రదర్, ఏంటి సీక్రెట్ అని డాక్టర్ గారే అడిగారంట అతను. ఏమి లేదండి, సీక్రెట్ ఏమి లేదు, చిన్న విషయం అది చెప్పాడు. నేను ఇంటికి వెళ్తాను, ఏదో పరిస్థితిని బట్టి మా ఆవిడ ఏదైనా అన్నదనుకోండి, ఆ రోజు బయటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో వస్తాను. మరి ఈ మధ్యన ఏం చేస్తాను? తిరుక్కుంటాను, అంటే వాకింగ్. ప్రతిరోజు ఇంకా నాకు వాకింగే, కాబట్టి అంత ఆరోగ్యంగా ఉన్నాను అన్నాడంట. ఇంటికి వెళ్తే ఏం చేస్తుంది ఆమె? గంపనూరు వేసుకొని పడిపోతుంది అనమాట. కాబట్టి ఇంట్లో ఉండేదానికంటే బయటకు వెళ్ళిపోతున్నాడు వాకింగ్ అనమాట ప్రతిరోజు. కాబట్టి అందుకే ఇంత హెల్తీగా ఉన్నాను అన్నాడంట. ఓహో, అదే సీక్రెటా అన్నాడు అనమాట. కాబట్టి భర్త ఎందుకు ఇంట్లో ఉండలేకపోతున్నాడంటే మన నోరు ఎలాంటిది, అలాంటి నోరు అయితే ఉండడనమాట కదా. గయ్యాల గంప బంగాళదుంప అనమాట. సో తర్వాత ఎంత ఇచ్చినా అర్థం ఏమీ లేదు. అలా ఉండవద్దన్నమాట స్త్రీలు. పురుషులు కూడా అలాగ ఉండకూడదు. ఇద్దరు ఒకేలాగా అర్థం చేసుకోవాలి. సమస్య ఎవరి వల్లైనా రావచ్చు, అది భార్య వల్లైనా రావచ్చు, భర్త వల్ల రావచ్చు. కానీ అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోతే ఆ కుటుంబము చాలా సంతోషంగా ఉంటుంది. రండి ఇంకా మనం చూద్దాం. యోబు జీవితంలో కలిగే శ్రమ ఇంకొకటి చూద్దాం. 5వ శ్రమ చూద్దాం. యోబు గ్రంథం 19:19 చూద్దాం. చదువుతారా? నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనయ్యాను, నేను ప్రేమించిన వారు నా మీదే తిరగబడి ఉన్నారు అని అన్నాడు ఆ 19వ. అంటే 5వది ఎవరి ద్వారా వస్తున్నాయి శ్రమలు? స్నేహితుల ద్వారా శ్రమలు వస్తున్నాయి. ఇప్పటికి యోబు మీదకి ఎన్ని శ్రమలు వచ్చాయని చెప్పాము? 1 ఆర్థికమైన శ్రమ, తన పిల్లల మీదకి వచ్చిన శ్రమ, శరీరం మీదకి వచ్చిన శ్రమ, భార్య ద్వారా వచ్చిన శ్రమ, స్నేహితుల ద్వారా వచ్చిన శ్రమ 5వది. ఈ స్నేహితుల ద్వారా వచ్చిన శ్రమ ఏంటి అక్కడ మనం చూస్తున్నాం. స్నేహితులు ఏం చేస్తున్నారని రాయబడ్డది? అసహించుకున్నారన్నాడు. తను ప్రేమించేవారు దగ్గరగా ఉండేవాళ్ళు కూడా ఎలాగ అసహించుకుంటున్నారో కూడా చెప్పాడు. నువ్వు ఏదో పెద్ద దోషము, పెద్ద తప్పు నువ్వు చేసేవాడు. అప్పటి వరకు స్నేహితులు బాగున్నారు కాబట్టి, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి స్నేహం చేశారు. ఇప్పుడు ఆస్తి అంతా పోయింది, అన్నీ పోయాయి, అతని మీదకి శరీరం మీదకి వచ్చిన శ్రమలు దిక్కులేని వాడికి అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు స్నేహితులు ఏం చేస్తున్నారంట? అసహించుకుంటున్నారు. అన్నీ ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చిన వారు చాలామంది, అంటే నువ్వు బాగున్నప్పుడు వచ్చిన వారు
అందరూ ఉంటారు. నువ్వు బాగులేనప్పుడే అందరూ వదిలేసి వెళ్ళిపోతారు అన్న మాట ఇక్కడ చూస్తాం. స్నేహితులు అందరూ బాగున్నప్పుడు స్నేహితులు చాలామంది దగ్గరికి వచ్చి బాగున్నావు అన్నాడు. తను ఎప్పుడైతే బాగులేదు, ఇప్పుడు స్నేహితులు కూడా ఏం చేస్తున్నారు? అసహించుకుంటున్నారు. అంటే నువ్వేదో తప్పు చేశావు, అందుకే దేవుడు ఇలా శిక్షించాడు, అందుకే నీ మీదకి శ్రమలు రప్పించాడని మాట్లాడుతున్న మాటలు కొన్ని చూద్దాం. చూడండి 30వ అధ్యాయం 10వ వచనం, యోబు గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం కూడా, వారు నన్ను అసహించుకుందరు. ఏంటి అదన్నమాట? నన్ను వారు అసహించుకుందరు, దూరముగా పోదురు. యోబు మీదకి వచ్చిన శ్రమలు, యోబు మీదకి వస్తున్న కష్టాలు, ఈ పరిస్థితులన్నిటిని చూసి స్నేహితులు కూడా ఏమయ్యారు? దూరం అయిపోయారు, అసహించుకున్నారు. చాలాసార్లు మన జీవితంలో కూడా స్నేహితులు అలాగనే ఉంటారు. నీవు నా ప్రాణ స్నేహితుడు అని చెప్తారు, నువ్వు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తారు. కానీ సమస్యలు వచ్చినప్పుడు నువ్వు అడుగు సహాయం ఏదైనా సరే ఎలా తప్పించుకుంటారో, ఎలా దూరం అయిపోతారో, ఎలాగా దూరం అయిపోతూ ఉంటారో మనము చూస్తూ ఉంటాం. స్నేహితులు అందుకంటాడు బైబిల్లో, నీ ముఖ్య స్నేహితుని కూడా నువ్వు నమ్మొద్దు. తర్వాత ఏమంటారు? నీ కౌగిట పడుకున్న భార్యను కూడా నువ్వు నమ్మొద్దు అంటాడు మీకా గ్రంథంలో. కాబట్టి నీవు స్నేహితుని నమ్మొద్దు. అంతేకాదు నీ తండ్రి స్నేహితుని కూడా నువ్వు నమ్మొద్దు అని అంటాడు. ఎందుకనంటే ఏదో ఒకరోజు నిన్ను వాళ్ళు విడిచి వెళ్ళిపోతారు. ఇక్కడ యోబుతో ఉన్న ఆ ముగ్గురు స్నేహితులు కూడా, చాలామంది దగ్గరగా ఉన్నవారు కూడా, ప్రేమించేవారు కూడా యోబుని ఏం చేశారని రాయబడ్డది? అసహించుకున్నారు, దూరముగా వారు అంటే ఇక్కడ యోబు శ్రమ పడడానికి ఎవరి ద్వారా సాతానుడు వాడుకుంటున్నాడు? తన స్నేహితులను కూడా ఉపయోగించుకున్నాడు. పోన్లే, ఇలాంటి బాధలు ఉన్నాడు మన స్నేహితుడు, మనం శ్రమలు ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆదరించాడు, మన శ్రమలు ఉన్న ఎన్నోసార్లు ధైర్యమైన మాటలు చెప్పాడు, అయ్యో మన స్నేహితుడు ఇలా ఉన్నాడని అన్నారా? లేదు, ఎన్నో మాటలు అన్నారు. ఆ మాటలతో అతన్ని ఏం చేశారు? చెడ్డగా మాట్లాడుకున్నారనే మాటలు మనం చూస్తాం. అంత మటు కదా చాలు. రండి 6వ శ్రమ కోసం చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం 14 నుండి 18 వచనాల్లో ఈ విధంగా రాయబడ్డాయి. నా ప్రాణ స్నేహితుడు అసహ్యుడైతేని, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నా వారే నా మీద తిరగబడి ఉన్నారు. ఇక్కడ 14వ వచనం నుండి 18వ వచనం వరకు 6వ శ్రమ ఎవరి ద్వారా తెలిసిన? బంధువుల ద్వారా. ఎవరి ద్వారా శ్రమ? బంధువుల ద్వారా వచ్చే శ్రమ. నువ్వు బాగున్నప్పుడు బంధువులే కానీ, స్నేహితులే కానీ, తెలిసిన వారే కానీ, బాగా నువ్వంటే ఇష్టమనే వారే కానీ, నువ్వు బాగుంటే చాలా దగ్గరగా ఉంటారు. ఒక సామెత ఉంటుంది కదా, బెల్లం ఉండే చోట ఏముంటాయంట? బెల్లం అయిపోతే సేమలు ఎటుకట్టు వెళ్ళిపోతే అక్కడే ఉంటాయా? ఇక్కడే ఈ స్థలంలోనే తిన్నాం కదా, ఈ స్థలంలోనే తీయగా వచ్చింది కదా అని ఉంటాయి. అక్కడ అయిపోగానే ఏమైపోతాయి ఇవి? బంధువులే కానీ, స్నేహితులే కానీ, తెలిసిన వారే కానీ, నువ్వు బాగుంటే, నీ దగ్గర అన్నీ ఉంటే వీళ్ళు చుట్టూ ఉంటారు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, శ్రమల్లో ఉంటున్నప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు, నిన్ను ఎవరు పట్టించుకున్నప్పుడు వీళ్ళందరూ ఏమైపోతారు? దగ్గరకు ఎవరు ఉండరు, దూరంగా ఉండరు. ఆ దగ్గరగా బంధువులు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారు తెలిసిన? నేను దేనికి పిలవరు, ఎందుకులే అని. ఎందుకంటే నువ్వు ఏమైనా పెట్టగలిగే స్థాయిలో ఉన్నావనంటే, నువ్వు తెలియకపోయినా సరే బంధువులు పుట్టుకొచ్చేస్తారు నీ దగ్గరికి, దగ్గరోలా దూరమోలా ఎవరు. నీ దగ్గర నువ్వేం పెట్టలేవని తెలిస్తే అసలు ఏ కార్యక్రమానికి నేను పిలవరేమో. యోబు పరిస్థితి అలా ఉంది ఇక్కడ కదా, యోబు పరిస్థితి అలా ఉంది అంటున్నాడు. స్నేహితులు నన్ను దూరంగా వదిలేసి వెళ్ళిపోయారు, బంధువులు వదిలేసి వెళ్ళిపోయారు, తెలిసిన వారు కూడా, నేను ప్రేమించిన వారు కూడా అని కొన్ని లిస్ట్ అక్కడ చెప్తూ వచ్చాడు. నేను ఇప్పుడు బాగులేదు కాబట్టి, నా పరిస్థితి బాగులేదు కూడా అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. అంటే బంధువులు పోతే వదిలేస్తూ వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు ఏమనకుండా ఊరుకున్నారంటే నా మాటలు వారి ద్వారా కూడా ఎవరి మీదకి వస్తున్నాయి?
యోబు మీదకి వస్తాయి. అంటే బంధువుల ద్వారా కూడా అతనికి శ్రమలు కలుగుతున్నాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నాం. రండి ఇంకొక మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 88:18 చూడండి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడో చూద్దాం. కీర్తన 88:18 వచనంలో, నా ప్రియులు నా స్నేహితులు నాకు దూరముగా, హేమన్ రాస్తా ఉన్నాడు ఆ కీర్తనలో. ఏమని అంటున్నాడనంటే, నా ప్రియులు నా స్నేహితులు ఎలా ఉన్నారని రాస్తున్నాడు. ఎందుకు దూరంగా ఉన్నారు, ఎందుకు వారు విడిచిపెట్టేశారని అంటే, అతనికి వచ్చిన రోగం, అతనికి వచ్చిన బాధ, అతనికి వచ్చిన కష్టం, అతను బాగున్నప్పుడు వీళ్ళందరూ దగ్గరగా ఉన్నారు, అతను బాగులేనప్పుడు అందరూ వెళ్ళిపోయారన్నాడు. లోకంలో అలాగేనే చూస్తాం చాలామంది పరిస్థితులు. కాబట్టి ప్రియులారా ఇంకా చూద్దాం. చూడండి యోబు గ్రంథం 12:4 యోబు గ్రంథం 12:4 నా స్నేహితునికి అపహాసించే విధంగా నా స్థితి అలా ఉంది. నీతి యథార్థత గలవాడు, నీతి యథార్థంగా ఉన్నవాడు ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చిందని రాయబడ్డది. హేళనగా అపహాసం చేసేవాడుగా మారిపోవలసి వచ్చిందంట పరిస్థితి. తర్వాత అంటాడు కదా ఆ 14-18 వచనాల్లో, నాకంటే వయసులో తక్కువ వారు కూడా ఏమంటున్నారు తెలుసా, అసహించుకుంటున్నారు అదేనా అన్నాడు. చాలా నీచంగా మాట్లాడుతూ వస్తున్నారని కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. చాలా వేదనతో యోబు మాట్లాడుతున్న మాటలు అక్కడ మనం చూస్తాం. ఇన్ని శ్రమలు, ఆర్థికమైన శ్రమలు, పిల్లల ద్వారా వచ్చే శ్రమలు, శరీరానికి వచ్చిన శ్రమలు, భార్య ద్వారా వచ్చే శ్రమలు, తర్వాత స్నేహితుల ద్వారా వచ్చే శ్రమలు, బంధువుల ద్వారా వచ్చే శ్రమలు, తర్వాత 7ది రండి చూద్దాం. యోబు గ్రంథం 16:10 యోబు గ్రంథం 16:10 జనులు నా మీద నోరు తెరిచి నన్ను తిట్టి దేని మీద కొడుతున్నారు, ఏకేపించి గుంపు కూడి నా మీదకి వస్తున్నారని చెప్తున్నాడు. ఇక్కడ 7వ శ్రమ ఎలాంటి శ్రమ, సమాజము ద్వారా వచ్చే శ్రమ. ఈ సమాజము ద్వారా వచ్చే శ్రమ గురించి అక్కడ చెప్తా వస్తున్నాడు. యోబును చూడగా ఏం చేస్తాడు, యోబు కనబడ్డాడు అనుకోండి, ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ కలిసి, దరిద్రుడు, వీడు చాలా మంచోడు అనుకున్నాం, చాలా భక్తిపరుడు అనుకున్నాం, చాలా నీతిగా బ్రతికాడు అనుకున్నాం, అందుకే దేవుడు దీవించాడు అనుకున్నాం, కానీ ఇంత దరిద్రుడు అని మనము అనుకోలేదు అని సమాజం ఏం చేస్తుంది, దూషిస్తుందంట. వాస్తవానికి యోబు అలాంటి నేరాలు ఏం చేశాడంటే ఏమీ చేయలేదు. విశ్వాసంతో బ్రతికినందుకు, భక్తిగా బ్రతికినందుకు వస్తున్న శ్రమలు, ఆ శ్రమల్లో దేవుని మీద ఎలా ఆధారపడుతున్నాడో ఇక్కడ చూస్తున్నాం. సమాజం ద్వారా వచ్చే శ్రమలు ఎలా ఉంటాయి, నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నీ మానాన్ని నువ్వు వెళ్ళిపోతుంటావు, పెదవి విరిచేవారు ఉంటారు, నిన్ను చూచి రాళ్ళు విసిరేవారు ఉంటారు, నిన్ను చూచి సైడ్ డైలాగ్లు వేసేవారు ఉంటారు, నిన్ను చూచి చెడ్డగా మాట్లాడుకుని ఉంటారు, చూసావా కన్నురెప్పలతో సైకి చేసేవారు ఉంటారు, కన్నుబొమ్మలతో మాట్లాడేవారు ఉంటారు. కానీ నువ్వు వేదన పడవసరం లేదు, ఎందుకంటే నీ పక్షంగా ఉన్న దేవుడు గొప్పవాడు. నువ్వు తప్పిదమేమీ చేయలేదు, కానీ నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు సమాజంలో వస్తున్న శ్రమలు ఎలా ఉంటాయో, నువ్వు మామూలుగా వెళ్ళిపోతుంటావు, కానీ వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు, కానీ నీ గురించి ఏం చేస్తారంటే వాళ్ళు. ఇక్కడ అదే చెప్తా వస్తున్నాడు. సమాజంలో యోబుకి విలువ లేకుండా మాట్లాడుతున్నారు, విలువ ఇచ్చేవారుగా మాట్లాడట్లేదు. అరే ఇంత చక్కగా బ్రతికవాడు ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయాడు అని అనుకునేవారు ఎవరు లేరంట, చెడ్డగా చెప్పుకునేవారు ఎక్కువైపోయారు. దావీదు గురించి ఒక ఆయన ఏమన్నాడు తెలిసిన, సిమి చి పో చి పో అని చెడ్డగా తిట్టాడు. అసలు దావీదు ఎక్కడ, ఆయన ఎక్కడ. తర్వాత ఇంకొక దైవజనుడు ఎలీషా వెళ్ళిపోతూ ఉంటే చిన్నపిల్లలు కూడా ఏమన్నారు తెలిసిన, బోడువాడ 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 ఎక్కి అన్న మాటలు మాట్లాడుతూ వచ్చారు. అంటే తనకంటే తక్కువ వయసు కలిగిన వారు, తనకంటే పెద్ద వయసు కలిగిన వారు, నడి వయసు కలిగిన ప్రతి వాళ్ళకి కూడా వీళ్ళు ఏమైపోయారంట, చాలా నీచమైన రీతిలో అయిపోయారంట. వీళ్ళేం తప్పిదం చేశారా, వీళ్ళేమి తప్పిదం చేసినందువల్ల ఈ శ్రమలు అంటే కాదు, నీతిగా బ్రతికినందువల్ల, భక్తిగా బ్రతికినందువల్ల, విశ్వాసంతో జీవించినందువల్లే ఈ శ్రమలు వచ్చాయి. చాలాసార్లు లోకము చాలా ఈజీగా మాట్లాడుతుంది, వీళ్ళు ఏదో చేసి ఉంటారులేండి,
ఊరకన వస్తాయి శ్రమలు అనే మాటలు సాతానుడు మాట్లాడిస్తాడు. అయినా యోబేమీ భయపడలేదు, యోబేమీ సిగ్గుపడలేదు, యోబేమీ విశ్వాసం విడిచిపెట్టలేదు, దేవుని మర్చిపోలేదు. దేవుని కొరకు ఒక చక్కటి మాట్లాడాడు, నా విమోచకుడు నేను ఒకరోజు చూస్తానే అన్నాడు. కానీ చెడ్డ మాటలేం దేవుని మీద మాట్లాడలేదు. తర్వాత ఏమన్నాడంటే దేవుడిచ్చాడు దేవుడే తీసుకున్నాడని. ఈ శరీరం ఇచ్చింది ఎవరు? దేవుడే. భార్యనిచ్చింది ఎవరు? దేవుడే. పిల్లల్నిచ్చింది ఎవరు? దేవుడే. ఈ సంపద అంతా ఇచ్చింది ఎవరు? అన్నీ దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. మరలా ఇవ్వగలడు, తీసుకోగలడు. అది దేవునికి సాధ్యం అని దేవుని మీదే ఆనుకున్నాడు, దేవుని మీదే విశ్వాసం ఉంచాడు, దేవుని కొరకే బ్రతికాడు. అదే మన విశ్వాస జీవితంలో అలాంటి కలగని దేవుడు లేడు, ఏమీ లేడు, ఉంటే ఏంటి బాధలని మనం చాలా రీతిలుగా మాట్లాడుకుంటాం. చూడండి, ఒక మాట చూపిస్తాను. కీర్తన 35:21 చూడండి. నేను వదిలేస్తాను ఈ 2 మాటలు చదివి. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దగా తెరిచి ఆహా ఆహా అవ్వా 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 ఏంటిది అని ఎంతది మాట్లాడతారో ఈ నోరు కదా. వారు ఏం తెరుస్తారంట? నోరు ఎలాగా? పెద్దగా. అవును, పెద్దగా తెరుస్తారా నోరు? అప్పుడు మాత్రం పెద్దగా నోరు వస్తుంది. స్తుతించమ్మా, బాబా అమ్మ, ప్రార్థన చే, పాడమంటే పాడడానికి రాదు, స్తుతించడానికి రాదు, ప్రార్థన చేయడం, తిట్టడానికి మాత్రం అన్న మాత్రం వచ్చేద్దండి నోరు. అదే చెప్తున్నాడు కదా ఇక్కడ, అదే కదా చెప్పాడు. నోరు ఎక్కడ పెద్దగా ఉపయోగిస్తారంట? చెడ్డ మాట్లాడడానికి మాత్రం నోరు పెద్దగా వస్తుంది. బాబు పాడంటే నా గొంతుకు రాదు బాబోయ్ అంటారు వీళ్ళు. ఒక మాట చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం 30:1 చిన్నవారు కూడా యోబు మీద ఎలా తిరగబడుతున్నారనే మాట అక్కడ చెప్పాడు. నాకంటే చిన్న వయసు కలిగిన వారు కూడా నన్ను ఎగతాళి చేయుచున్నారు. ఈ తండ్రులు నా మందను అసలుకి ఎలాంటి వారో వీళ్ళ తండ్రులు, ఎలాంటి పరిస్థితులు ఉన్నవారు, ఎలాంటి స్థాయిలో నాకు తెలుసు. కానీ నాకంటే చిన్న వయసులో కలిగిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నన్ను ఎగతాళి చేస్తున్నారంట. ఇంత లేడు బుడ్డోడు కూడా ఇలా చూస్తాడండి. ఎందుకు అలా చూస్తున్నాడు? వాళ్ళ నాన్న చూశాడు కాబట్టి. ఇంత లేదు ఆమె ఇలా చూస్తుంది, వాళ్ళ అమ్మని చూసింది కాబట్టి. అంటే అలాంటి పరిస్థితుల్లోకి వచ్చేసారు పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా. అసలు యోబు ఎంత గొప్పవాడు, కానీ నాకంటే చిన్నవారు కూడా నన్ను ఎగతాళి చేయించున్నాను, నాకంటే చిన్నవారు కూడా అసహించుకుంటున్నా. అంత స్థాయికి అంటే నేను పడిపోయానని, నేనేమో తప్పిదం చేశానని కాదు. యోబుకు తెలుసు ఎంత యథార్థంగా బ్రతుకుతున్నాడు. అలాంటి విశ్వాసంలో కూడా దేవుని కొరకు ఎంత నమ్మకంగా బ్రతికాడు. ఇంకా చూపిస్తాను చూడండి. కీర్తన 69:12. కీర్తన 69:12. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఇక్కడ చెప్తున్నారు. గుమ్మములో కూర్చున్న వారు నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు, తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు. ఎవరు వీళ్ళు? తాగుబోతులు కూడా పాటలు పాడేస్తున్నారండి. ఎవరిని చూసి? ఇప్పుడు ఒక మంచివాడిని చూసి, ఒక మంచి విశ్వాసంగా బ్రతుకుతున్న వ్యక్తి. వీళ్ళు ఉండదు ఎక్కడ? తాగుతూ సమాజంలో చెడ్డగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఒక మంచివాడి గురించి ఏం చేస్తున్నారంట? పాటలు పాడేస్తున్నారు. ఆ తర్వాత ఏమన్నాడు? నన్ను గురించి ఎవరు ఎగతాళి చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారని చెప్పారు? గుమ్మములో కూర్చున్నవారు మాట్లాడుతున్నారంట. అరుగు మీద కూర్చున్నవారు. గుమ్మములు అంటే అక్కడ అరుగు మీద కూర్చున్నారు. వెళ్ళిపోతున్నాడే, చూసా మనోడు అన్న మాట్లాడుకుంటున్నారు అనమాట. అంత చెడ్డగా విలువ లేకుండా మాట్లాడుతూ అయినా సరే అవేవి పట్టించుకోలేదు యోబు. చక్కగా దేవుని కొరకు బ్రతికాడు, నీతిగా జీవించాడు. ఆ శ్రమలన్నిటిలో దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడనంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఏం చేస్తాను? గొప్ప చేస్తాను. చేశాడో లేదో రండి. యోబు గ్రంథం 42:12 చదవండి. యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరెక్కువగా ఆశీర్వదించను. మరెక్కువగా ఆశీర్వదించను అనే సంఖ్య కూడా అక్కడ చెప్తున్నాడు. అవసరం లేదు.